హాయ్ అండి. నేను మీ కీర్తిని. వెల్కమ్ టు వంటబడి. ఈరోజు మన వంటబడి ఛానల్‌లో దద్దోజనం ఎలా చేసుకోవాలో చూద్దాం. వేడివేడి అన్నం తీసుకొని మెత్తగా పిసుక్కొని, కాచి చల్లార్చిన ఒక అర గ్లాస్ పాలు వేసుకొని, కొద్దిగా సాల్ట్ వేసి, ఈ అన్నం అంతా కలిసేలా బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మనం ఏ గ్లాస్‌తో అయితే పాలు తీసుకున్నామో, అదే గ్లాస్ నిండా పెరుగును కూడా తీసుకొని, మొత్తం అంతా బాగా కలిసేలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టి పక్కన పెట్టుకోండి. దీనికి పోపునైతే వేసుకుందాం. ఒక స్పూన్ నెయ్యి వేసుకొని కొద్దిగా ఆవాలు, శనగపప్పు, మినపప్పు వేసి బాగా వేయించుకోవాలి. చిన్న అల్లం ముక్కను కూడా వేసుకోండి. అలానే సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి ముక్కలను కూడా వేసి బాగా వేయించుకోవాలి. ఇవి వేగుతుండగానే ఎండుమిరపకాయలని అలానే కరివేపాకును కూడా వేసి బాగా వేయించుకోండి. ఇవన్నీ బాగా వేగిన తర్వాత జీడిపప్పు పలుకులను కూడా వేసి బాగా వేయించుకోండి. ఈ పోపు అంతా బాగా వేగిందండి. ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న అన్నంలోకి ఈ పోపును వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత సన్నగా కట్ చేసిన కొత్తిమీరను కూడా వేసి మరొకసారి అయితే కలిపి బౌల్లో అయితే వేసుకోండి. ఎంతో రుచికరమైన పెరుగన్నం అయితే రెడీ అండి. నోటిలో వేసుకోగానే వెన్నలా కరిగిపోయే ఈ దద్దోజనం అయితే మీకోసం. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా రుచిగా ఉంటుంది.